స్కూళ్ళ కోసం ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళ పరీక్ష పేపర్లు లీక్ చేసిండు. ప్రైవేట్ యాజమాన్యాలకు పేపర్ లీకేజ్ చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ పరీక్ష లీక్లకు బాధ్యత వహిస్తూ రాజీనామా అని చెప్పి వాళ్ళు డిమాండ్ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుండో. ఇలా రాష్ట్రంలో ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ పై వాళ్ళ బాధ్యతలను వెంబడే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా విద్యాశాఖ మంత్రిగా 16 నెలలుగా ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఇలా విద్యాశాఖ మంత్రి లేక ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కవితలోనే విద్యార్థుల పేపర్ లీక్ అయింది. ఇలా విద్యార్థుల జీవితాలతో జరగబడింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఈ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు పేపర్ లీక్ ప్రైవేట్ స్కూళ్ళ కోసం ముఖ్యమంత్రి గారు ఇవాళ పేపర్ లీక్ చేసుకొని ఇవాళ వాళ్ళ దగ్గర డబ్బుల కోసం పడి ఇవాళ పేపర్ లీక్ చేసిన కదా ఇవాళ ముఖ్యమంత్రి గారే. అందుకే ఇవాళ విద్యాశాఖ తన దగ్గర పెట్టింది కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు రాజీనామా అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పేపర్ లీకేజ్ కావడం ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత వహించాలి. ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అంటే రేవంత్ రెడ్డి కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నాడు విద్యార్థులు చెలగట పాడుకుంటే ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తున్నా. కబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నా. ఈ రోజు పేపర్ లీక్ కారణం ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వాలతో చెలగట పాడుకుంది కాబట్టి తక్షణమే క్షమించాలని చెప్పాలి, రాజీనామా చేయాలని చెప్పి మేము విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7.5 పాలైనా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విద్యాశాఖను నెరవేర్చడం లేదు. విద్యాశాఖను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని అలవి కానీ హామీలు ఇచ్చి అబద్ధం మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే వరుస కట్టలతో పేపర్ లీక్ అవుతుంది. పేపర్ లీక్ అయినా కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏం పట్టించుకోలేకపోతుందని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ బోర్డు ముట్టడించారు. వీడియో జర్నలిస్ట్ తెలంగాణ
ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయం ముందు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. వరుస క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనల బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.